మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నక్షత్ర పిలవలేదు, అపూర్వ కూడా పిలవలేదు, మరి ఇంకెవరు పిలిస్తే వచ్చావు అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. అప్పుడే గగన్ భూమి వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇంక శరత్చంద్ర భూమి వైపు చూస్తూ, నాకు తెలుసురా నువ్వు భూమి కోసమే వచ్చావని. నీకు ఎన్నిసార్లు చెప్పానురా భూమి కోసం రావద్దని. ఎన్నిసార్లు చెప్పినా నీకు సిగ్గు లజ్జ ఏమీ ఉండవా? మళ్ళీ ఇలా వస్తావు నిన్ను అని గగన్ షర్టు పట్టుకొని గెంటేయడానికి చేయి వేస్తూ ఉండగా సరిగ్గా అప్పుడే మినిస్టర్ శరత్చంద్ర అంటూ సెక్యూరిటీతో అక్కడికి వచ్చేస్తాడు. ఇక శరత్చంద్ర చేయి వేయకుండా ఆగిపోతాడు. నమస్కారం మినిస్టర్ గారు, రండి రండి అని రిసీవ్ చేసుకుంటూ ఉంటాడు. ఏమ్మా అపూర్వ, బాగున్నారా అని మినిస్టర్ అడుగుతూ ఉంటాడు. బాగున్నాను అని వాళ్ళు చెప్తూ ఉంటారు. బై ద వే ఈజ్ మిస్టర్ గగన్, నేనే తీసుకొచ్చాను అని మినిస్టర్ అంటూ ఉంటాడు. అపూర్వ శరత్చంద్ర అయితే షాక్ అయి చూస్తూ ఉంటాడు. గగన్ మన పార్టీకి 50 లక్షల ఫండ్ ఇచ్చి మన పార్టీలో మెంబర్ అయిపోయాడు. ఏదో మాట్లాడాలంటేను వెళ్తూ వెళ్తూ మాట్లాడుకోవచ్చని నేనే తీసుకొచ్చాను అని మంత్రి అంటూ ఉంటాడు. సచ్ ఏ నైస్ పర్సన్ గగన్, ఈయన పేరు శరత్చంద్ర, అతని పేరు గగన్ అని శరత్చంద్రకి మీకు మినిస్టర్ పరిచయం చేస్తూ ఉంటాడు. శరత్చంద్ర అయితే పైకి నవ్వుతూ కోపంగా ఇక గగన్కి షేక్ హ్యాండ్ ఇస్తూ ఇవ్వబోతూ ఉంటాడు. గగన్ మాత్రం షేక్ హ్యాండ్ ఇవ్వకుండా నమస్కారం పెడతాడు. మీ ఇద్దరి ప్రాణాలు కాపాడేశాడమ్మా, ప్లాన్ క్యాన్సిల్ అని గోరింటాక్ పిని చెప్తూ ఉంటుంది. అపూర్వ, భూమి, కృష్ణప్రసాద్ అయితే ఇక అందరూ గగన్ వైపు అయితే షాక్ అయి చూస్తూ ఉంటారు. చూసావా చిన్నవాడైనా ఎంత సంస్కారమో, నమస్కారం ఎలా పెట్టాడు. ఏంటి శరత్చంద్ర సైలెంట్గా ఉన్నావు? పార్టీ లేదా? నన్నే కాదు అదిగో గగన్ని కూడా చాలా బాగా చూసుకోవాలి మీరు అని మినిస్టర్ చెప్తూ ఉంటాడు. అలాగే అలాగే రండి అని అపూర్వ అంటూ ఉంటుంది. రారా మెక్కుతూ కానీ అని అపూర్వ అంటూ ఉంటుంది. అని గగన్ అయితే షాక్ అయ్యి చూస్తూ ఉంటాడు. అమ్మాయి మర్యాద మర్యాద అని గోరింటాక్ పిన్ని అంటూ ఉంటుంది. రండి బాగా విందు ఆరగించుదురు కానీ అని అపూర్వ అంటుంది. అంత మర్యాదగా పిలిస్తే రాకుండా ఎలా ఉంటాను, పదండి అని గగన్ అంటూ ఉంటాడు. గగన్ ఇక అక్కడున్న సోఫాలో కాలు మీద కాలేసుకొని కూర్చొని ఉంటాడు. అప్పుడే అపూర్వ ముఖం తెప్పేసి ఉంటుంది. గగన్ విజులేస్తూ ఉంటాడు, కాలు ఊపుతూ పిలుస్తూ ఉంటాడు. గగన్ వైపు అపూర్వ షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఇంటికి వచ్చిన అతిథులకి మర్యాద ఇవ్వాలని తెలియదా అని గగన్ అడుగుతూ ఉంటాడు. లక్ష్మి జ్యూస్ తీసుకురా అని అపూర్వ ఇక గట్టిగా అరుస్తూ ఉంటుంది. కాదు కాదు, వాళ్ళు కాదు తీసుకురావాల్సింది, నువ్వే నాకు జ్యూస్ తీసుకురావాలి అని గగన్ అంటూ ఉంటాడు. నేనా అని అపూర్వ అయితే షాక్ అయి అడుగుతూ ఉంటుంది. అవును నువ్వే, అతిథి మర్యాదలు చేస్తానని చెప్పటమేనా, చేయటం తెలీదా? జ్యూసు ఆల్రెడీ తీసి పెట్టింది కాకుండా ఫ్రెష్గా నువ్వే నీ చేతులతో తయారు చేసి తీసుకురావాలి అని గగన్ అంటాడు. అపూర్వ అయితే కోపంగా ఇక ఉరుము చూస్తూ ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నావు? ఈ పార్టీకి నీ కూతురు పిలిస్తేనే ఇక్కడికి వచ్చానన్న సంగతి మీ ఆయనకి చెప్పేనా అని గగన్ అడుగుతూ ఉంటాడు. ఏంటి ఇప్పుడు నా చేతులతో జ్యూస్ తయారు చేసి తీసుకురావాలి అంతే కదా, తెస్తాను అని అపూర్వ అంటూ ఉంటుంది. ఓకే వెళ్ళు అని గగన్ అంటాడు. ఇక అపూర్వ జ్యూస్ కోసం వెళ్ళగానే గగన్ భూమి కోసం వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. ఇక చరణ్ శారద కోసం ఫోన్ చేస్తూ ఉంటాడు. శారద ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తూ ఉంటుంది. తప్పదు ఇక చేయాల్సిందే అని పూర్ణి ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటాడు. హలో భూమి అని పూర్ణి మాట్లాడుతూ ఉంటుంది. చరవాణిలో ఎప్పుడు భూమి మాత్రమే ఉండదు, అప్పుడప్పుడు నేను కూడా ఉంటాను అని పౌరాణిక భాషలో చరణ్ చెప్తూ ఉంటాడు. పిచ్చి పుల్లయ్య, మనిషిని పెట్టి నిన్ను మర్డర్ చేపిస్తాను, తిన్నగా మాట్లాడతావు లేదా అని ఇక పూర్ణి అరుస్తూ ఉంటుంది. నేను పెద్దమ్మ ఫోన్కే ఫోన్ చేశాను, కానీ పెద్దమ్మ ఫోను పనిచేయట్లేదు, అందుకే నీకోసం ఫోన్ చేశాను, పెద్దమ్మతో మాట్లాడాలి, ఒకసారి ఫోన్ ఇవ్వు అని చరణ్ అడుగుతూ ఉంటాడు. అలా ఏడ్చి చావచ్చు కదా అని, ఇదిగో పిచ్చి పుల్లయ్య ఫోన్ చేశాడు మాట్లాడు అని పూర్ణి ఇక శారద చేతికి ఫోన్ ఇస్తూ ఉంటుంది. హలో చెర్రి అని శారద అనగానే పెద్దమ్మ నువ్వు కూడా నన్ను పిచ్చి పుల్లయ్యని ఫిక్స్ అయిపోయావా అని చరణ్ ఇక బాధపడుతూ అడుగుతుంటాడు. అది కాదురా, పూర్ణి నిన్ను కాకపోతే ఇంకెవరిని తిడుతుంది, అందుకే అలా చెర్రి అని కనిపెట్టేశానులే. సరే ఎందుకు కాల్ చేసేవో చెప్పు అని అడుగుతూ ఉంటుంది. అన్నయ్య నక్షత్ర బర్త్డే పార్టీకి వచ్చాడు తెలుసా, నీకు ఫోన్ చేసి చెప్దామనుకుంటే నీ ఫోను పనిచేయటం లేదు అని చరణ్ అంటాడు. ఏంటి గగన్ అక్కడ బర్త్డే పార్టీకి వచ్చాడా, ఏదైనా గొడవ అవుతుందా చెప్పు అని శారద ఇక కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది. పెద్దమ్మ ఇక్కడ వాతావరణం అంతా కూల్గానే ఉంది, ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు అని చరణ్ అంటూ ఉంటాడు. కానీ వాడు అక్కడికి వస్తే గొడవే కదా అవుతుంది, కూల్గా ఎలా ఉంది, అయినా వాడు ఎందుకు వచ్చాడు అక్కడికి అని శారద అడుగుతూ ఉంటుంది. ఆ విషయం నాకు తెలిస్తే నేను నీకెందుకు కాల్ చేస్తాను పెద్దమ్మ,
ఈ విషయం నేను అన్నయ్యని అడిగి తెలుసుకోవాలి. నీకు కూడా తెలియదని చెప్తున్నావు కదా. గొడవ లాంటిదైతే ఏదైనా జరిగితే నేను వెంటనే అప్డేట్ ఇస్తానులే, నువ్వేం టెన్షన్ పడకు పెద్దమ్మా అని చరణ్ అంటూ ఇక ఫోన్ కట్ చేస్తాడు. వీడేంటి ఇంత షాక్ ఇచ్చాడు? మీ అన్నయ్య ఆ నక్షత్ర బర్త్డే పార్టీకి వెళ్ళాడంట అని శారద చెప్తుంది. అవునా అని పూర్ణి కూడా షాక్ అవుతుంది. ఇక షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఇక మినిస్టర్తో సహా గగన్ కూడా సోఫాలో కూర్చొని ఉంటాడు. శరత్చంద్ర మినిస్టర్కి పక్కనున్న ఇంకొక ఇద్దరు అతిథులకి జ్యూస్ ఇస్తాడు. మినిస్టర్ పక్కనున్న కూర్చొని ఉంటాడు. ఇక పని మనిషి వచ్చి గగన్కి జ్యూస్ ఇస్తూ ఉంటుంది. వద్దని గగన్ అంటూ ఉంటాడు. గగన్కి మీరు జ్యూస్ ఇవ్వలేదని ఫీల్ అయినట్టున్నాడు అని మినిస్టర్ అంటూ ఉంటాడు. సరే అలాగే నేనే ఇస్తాను అని శరత్చంద్ర జ్యూస్ తీసుకొని గగన్ ఇదిగో జ్యూస్ తాగు అని మర్యాదపూర్వకంగా ఇస్తూ ఉంటాడు. నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది అన్నట్లుగా గగన్ ఇక ఆ జ్యూస్ గ్లాస్ని తీసుకుంటూ ఉంటాడు. ఈ గగన్ గడేంటి ఇలా చేస్తున్నారని భూమి తలకొట్టుకుంటూ ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తాను అని గగన్ భూమిని వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు. అక్కడ రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్న ఒక అమ్మాయి నిలబడి ఉంటుంది. అక్కడ ఉన్నది భూమిని అనుకుని ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి చూడగా ఆ అమ్మాయి భూమి కాకపోవడంతో సారీ అని చెప్పి మళ్ళీ భూమి కోసం పార్టీ అంతా కూడా వెతుకుతూ ఉంటాడు. ఇక అలా వెతుకుతూ ఉండటంతో గగన్ ఇక భూమి దూరం నుంచి గమనిస్తుంది. నా కోసమే వెతుకుతున్నట్లున్నారు. ఇప్పుడు నేను కనుక గగన్ గారికి కనిపించాననుకో, ప్రేమిస్తున్నావా, ఐ లవ్ యూ చెప్తావా లేదా అని అడుగుతాడు అని గగన్ కంటపడకుండా భూమి అక్కడి నుంచి ఇక తప్పించుకొని వెళ్ళిపోతుంది. ఇక అలా భూమి కోసం వెతుక్కుంటూ గగన్ బయటికి వచ్చేస్తాడు. గగన్ కోసం వెతుకుతూ చరణ్ కూడా గగన్ దగ్గరికి వస్తాడు. సోదరా నువ్వు ఎక్కడున్నావా? నీకోసమే వెతుక్కుంటూ వచ్చాను తెలుసా? అన్నట్లు నువ్వు ఇక్కడికి వచ్చిన విషయం పెద్దమ్మకి తెలుసా అని చరణ్ అడుగుతూ ఉంటాడు. తెలిస్తే రానిస్తుందా అని గగన్ అంటూ ఉంటాడు. రానివ్వదనుకో, అది తెలిసిందే అనుకో. ఇంతకీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు అని చరణ్ అడుగుతూ ఉంటాడు. భూమి కోసం అని గగన్ అంటాడు. ఇక ఒక్కసారిగా చరణ్ అయితే షాక్ అవుతాడు. గగన్ కారులో మాట్లాడినటిని కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను చెర్రి అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక్కడేమో ఇక గగన్ భూమి అక్కడ కనిపించడం లేదే అని వెతుక్కుంటూ వెళ్ళిపోతాడు. అబ్బా, భూమి కోసమా అని చరణ్ అయితే తల కొట్టుకుంటూ ఉంటాడు. ఏమైందిరా అని కృష్ణప్రసాద్ ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చి చరణ్ని ఇక అడుగుతూ ఉంటాడు. అన్నయ్య భూమి కోసం వచ్చాడంటున్నానా అని చరణ్ చెప్తూ ఉంటాడు. వాడు భూమి కోసం వస్తే నీకేమైందిరా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఏమైందంటావేంటి నాన్న? లవర్స్ ఒకరికొకరు టీచ్ చేసుకుంటే బాగుంటుంది, కానీ ఇలా నాన్నలు కొడుకును టీచ్ చేస్తే బాగుండదు అని చరణ్ అంటూ ఉంటాడు. ఆ మాట చెప్పి ఇంకా చరణ్ లోపలికి వెళ్ళిపోతాడు. ఏమైంది వీడికి అని కృష్ణప్రసాద్ అనుకుంటూ ఉంటాడు. ఇక గగన్ కంటపడకూడదని భూమి అయితే అసలు గగన్ అన్నయ్య భూమి ఎక్కడ అని చరణ్ వెతుక్కుంటూ ఇద్దరు ఒకరికొకరు డాష్ ఇచ్చుకుంటారు. చరణ్ కింద పడిపోతుంటాడు. భూమి చరణ్ పట్టుకుంటుంది. అయ్యో సారీ చరణ్, సారీ చూసుకోలేదు అని చెప్తూ ఉంటుంది. ఇట్స్ ఓకే చూస్తూ తోసినా పడిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. యాక్చువల్లీ నేను నీకోసమే వెతుకుతున్నాను. దేవతల నువ్వే నా ఎదురుపడ్డావు అని చరణ్ అంటూ ఉంటాడు. చెప్పేదేదో తిన్నగా చెప్పేసే చెర్రి అని భూమి అంటూ ఉంటుంది. మా అన్నయ్య నీకోసమే వచ్చాడంట అని చరణ్ చెప్తూ ఉంటాడు. కొంపు తీసి ఇతనికి కూడా ప్రేమ విషయం చెప్పేశారా ఏంటి అని భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఎందుకు వచ్చాడంట అని కనుక్కున్నావా అని భూమి అంటూ ఉంటుంది. ఆ విషయం తెలుసుకుందామని నేను మా అన్నయ్య కోసం వెతుకుతున్నాను. మా అన్నయ్య ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించాడంట. గుడిలో ఆ అమ్మాయికి ఐ లవ్ యూ కూడా చెప్పేశాడంట. ఆ అమ్మాయి తిరిగి ఐ లవ్ యూ చెప్పే లోపే ఎవరో బద్మాస్ వెలవా అని చెర్రి చెప్తుంటాడు. ఏ చెర్రి అంటూ భూమి ఒక్కసారిగా వేలు చూపిస్తూ అరుస్తూ ఉంటుంది. చెర్రి అయితే షాక్ అయి చూస్తూ ఉంటాడు. మాటలు తిన్నగా రాని అని భూమి వేలు చూపించి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. కూల్ అయినా ఎవరు అతన్ని తిడుతుంటే నీకెందుకు కోపం వచ్చింది అని చరణ్ అడుగుతూ ఉంటాడు. అంటే అమ్మాయికి సంబంధించిన మనిషి అంటే పెద్ద మనిషి అయి ఉంటారు కదా, పెద్ద మనిషిని తిట్టడం బాగోదు కదా అని నా అభిప్రాయం అని భూమి ఇక అంటూ ఉంటుంది. బద్మాష్ గాడు అని చెప్పాను కానీ చిన్న పెద్ద అని నేను చెప్పలేదే అని చరణ్ అంటూ ఉంటాడు. అయ్యో దొరికిపోయానా, ఇప్పుడు ఎలా కవర్ చేయాలి అని భూమి అనుకుంటూ ఉంటుంది. అంటే మీ అన్నయ్యని కొట్టి ఆ అమ్మాయిని లాక్కెళ్ళిపోయాడు అంటే పెద్ద మనిషి అయి ఉంటాడు కదా అని భూమి అంటుంది. మా అన్నయ్యని కొట్టి ఆ అమ్మాయిని లాక్కి వెళ్ళిపోయాడు అన్న విషయం నేను నీకు చెప్పలేదే అని చరణ్ అంటూ ఉంటాడు. అంటే అది అని భూమి ఇక నసుగుతూ ఉంటుంది. మా అన్నయ్యేమో ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఆ అమ్మాయినేమో కొట్టి తీసుకెళ్ళిన సంగతి నేను చెప్పకముందే నువ్వు చెప్తున్నావు. అంటే మా అన్నయ్య ప్రేమించిన అమ్మాయి నువ్వేనా అని చరణ్ అడుగుతూ ఉంటాడు. భూమి ఇక బాగా కంగారు పడుతూ చూస్తూ ఉంటుంది. గగనేమో భూమి కోసం వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు.